నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ 'నిన్నే పెళ్లాడతా' భాగం 6. శిఖర్ ఆమె పొట్ట మీద చేతులు పెట్టి గట్టిగా నొక్కాడు. ఆమె మింగిన నీళ్లు కక్కేసింది. కానీ స్పృహలోకి రాలేదు. ఆమె అరిచేతులు, అరికాళ్లు రాస్తూ సంయు సంయు కంగారు పడుతూ పిలిచాడు. అయినా ఆమెలో చలనం లేకపోయేసరికి కొంచెం భయపడ్డాడు శిఖర్. ఆమె ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శ్వాస ఆడుతున్నట్టు అనిపించలేదు. కంగారు మరింత ఎక్కువైంది. ఆమె గుండె మీద చెవి పెట్టి చప్పుడు వినే ప్రయత్నం చేశాడు. ఆమె గుండె చప్పుడు ఏమో కానీ టెన్షన్తో కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు అతనికే వినిపించింది. ఇలా కాదు అనుకుని తన నోటితో ఆమె నోటి ద్వారా శ్వాసను అందించి స్పృహలోకి తేవాలి అనుకున్నాడు. అందుకు సిద్ధపడుతూ తన గుండెల నిండా ఊపిరి పీల్చుకొని ఆమె నోరు తెరిచి నోటి ద్వారా గాలిని ఊదాడు. అలా 2-3 సార్లు చేశాక సంయుక్త కళ్ళు తెరిచి తన పెదాలను ముద్దాడుతున్నట్టు కనిపించిన శిఖర్ని చూసి అతని భుజాలు పట్టుకొని ఏం చేస్తున్నావు? కంగారు పడుతూ అంది. ఆమె గొంతు చాలా పీలవంగా వచ్చింది. అతడు సీరియస్గా ఆమెను చూసి లేచి నిలబడ్డాడు. ఆమెని లేవమన్నట్టు తన చెయ్యిని అందించాడు. అతని చెయ్యి అందుకొని మెల్లగా లేచి నిలబడిన సంయుక్త అడుగు ముందుకు వేసి మెట్లు ఎక్కబోయింది. కానీ ఎక్కలేక నిస్సత్తువతో పడిపోతుంటే పడకుండా ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు శిఖర్. ఉదయం టిఫిన్ తినలేదా? గంభీర స్వరంతో అన్నాడు. నేల చూపులు చూస్తూ లేదని తల అడ్డంగా ఊపింది సంయు. అసలే సన్నగా పుల్లలా ఉన్నావు. తినకుండా ఉంటే ఇదిగో ఇలాగే ఉంటుంది అన్నాడు అతడు. గుడికి వస్తూ పీకల దాకా తినేసి ఎలా రాను? బుంగమూతి పెట్టింది ఆమె. అతడు కనుబొమ్మలు ముడివేసి కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. ఆమె అతని చూపుకి భయపడి నేను నిజమే చెప్పాను, గుడికి వస్తున్నాను కదా అని తినలేదు, చాలా మెల్లగా చెప్పింది. అతడు ఆమెను 2 చేతులతో ఎత్తుకోగానే పడిపోతానేమో అన్న భయంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏం చేస్తున్నావు బావా? దింపు, నేను నడుస్తాను అంది. నువ్వు దింపితే పైకి వచ్చేలా లేవు, మళ్ళీ కోనేట్లో పడేలా ఉన్నావు. అయినా ఈత కొట్టడం రానప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని తెలియదా? పెద్ద నీతులు చెప్తూ వెళ్తున్నావు కోపంతో అని ఆమెను కొట్టేలా చూశాడు. అతడు ఆమె స్పృహలోకి లేకపోయేసరికి నిజంగానే ఆమెకు ఏమైందో ఏంటోనని గాబరా పడ్డాడు. ఆ టెన్షన్, ఆ భయం ఇంకా అతని వదలలేదు. అందుకే ఇలా ఆమెను కోపగించుకున్నాడు. శిఖర్ ముఖంపై కదులుతున్న భావాలను చూసి ఏమో అనుకున్నాను, కానీ బావకి నేనంటే ఇష్టమే. లేదంటే నన్నిలా కాపాడతాడా? ఇలా నన్ను ఎత్తుకుంటాడా? సంతోషంతో అనుకొని మనసులో మురిసిపోయింది సంయు. నీళ్ళల్లో తడిసి చల్లగా ఉన్న ఆమెకి అతని వెచ్చని స్పర్శ ఎంతో హాయిగా ఉంది. ఆమెలోని సగభాగం అతని అనాచ్ఛాదిత దేహానికి అతుక్కుపోయింది. ఆమెకు కొంచెం సిగ్గుగా అనిపించినా అతని సాన్నిధ్యం ఆమెకు నచ్చింది. అతడు ఆమె బరువును మోస్తూ వేగంగా పీల్చి వదులుతున్న శ్వాస తాలూకు గాలి ఆమె ముఖానికి తగులుతోంది. ఆమె అతన్ని తన్మయత్వంతో చూసింది. అతడు ఆమె వైపు చూడకుండానే ఆమె మనసు చదివినవాడిలా అంత లేదిక్కడ. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఏ అమ్మాయి ఉన్నా ఇలాగే కాపాడేవాడిని, నువ్వు అతిగా ఊహించుకోకు అంటూ ఆమె సంతోషం మీద నీళ్లు చల్లి కారు దగ్గర ఆమెను దింపాడు. సంయుక్త మూతి 3 వంకర్లు తిప్పింది. కారు వెనక కూర్చోబోతుంటే ముందుకురా అన్నాడు అతడు. వచ్చేటప్పుడు వద్దన్నావు అలుకగా అంది. ఇప్పుడు రమ్మంటున్నానుగా అన్న అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. నువ్వు కూర్చో అంటే కూర్చోవాలి, వద్దంటే ఊరుకోవాలా? నేను వెనకే కూర్చుంటాను అని ఎక్కకుండా అలాగే నిలబడింది. అవును, నా కారు, నా ఇష్టం, నేను చెప్పినట్టు వినాలి, లేదంటే అంటూ కారును ముందుకు పోనిచ్చాడు శిఖర్. అతడలా తనని ఎక్కించుకోకుండా వెళ్తాడని ఊహించని సంయు నివ్వెరపోయింది. ఉక్రోషంతో వట్టి ఈగో మనిషి అని తిట్టుకుంటూ నువ్విక్కడే వదిలేసి వెళ్తావా? అసలే నడిచే ఓపిక లేదు. నువ్వు చెప్పినట్టే వింటాను, నన్ను తీసుకెళ్ళు అని నిలబడిన చోటు నుండి కదలకుండా గట్టిగా అరిచింది సంయు. అతను కారును ఆపి విండో దించి చెయ్యి బయటకు పెట్టి రమ్మని సైగ చేశాడు. నీకు ఈగోనే కాదు బావా, బలుపు ఎక్కువే అని లోన తిట్టుకుంటూ వచ్చి కారెక్కి కూర్చుంది. ఆమె సీటు బెల్ట్ పెట్టుకుంటుంటే అలాగే చూశాడు. తడి బట్టలతో ఉన్న ఆమె కొలంలో విరిసిన తామరలా అనిపించింది. నిజానికి అతనికి ఆమె మీద ఎటువంటి ఫీలింగ్ లేదు, కానీ మొదటిసారిగా ఏదో ఫీల్ కలిగింది. ఆమెను చూస్తూ ఉండడంతో తడబడిన సంయు అతని చూపులు ఎక్కడ ఉన్నాయో చూసి సిగ్గుపడింది. చెదిరిన పైటను సరిచేసుకుంది. ఏంటి అలా చూస్తున్నావ్? ఆడపిల్లను అలా చూడడానికి సిగ్గులేదా? చిరుకోపంతో అంది.
నీకు లేదు కాబట్టి ఇందాక అలా నీళ్ళల్లో పడి నా చేత అన్ని సేవలు చేయించుకున్నావు. నా చేత ఎక్కడెక్కడో నీ తనువుని తడిమేలా చేసావు. ఛా అంటూ స్టీరింగ్ని బలంగా గుద్ది అతడు కారును ముందుకు పోనిచ్చాడు. నేనేమీ కావాలని పడలేదు, ఉక్రోషంతో గట్టిగా అరిచింది సంయు. ఎవరికి తెలుసు? పెదవి విరిచాడు శిఖర్. అంటే నీ ఉద్దేశం నేను కావాలని కొనలో పడ్డాను అంటారా? అలా నువ్వు అనుకుని ఉంటే నన్ను రక్షించకుండా ఉండాల్సింది. దారిన పోయే ఏ దానయ్యో వచ్చి కాపాడేవాడు. నువ్వెందుకు అంత శ్రమ తీసుకున్నావు? ఉడుకుబోత్తనంతో అంది. ఓ అలాగా అని అతడు సడన్ బ్రేక్ వేసి కారుని స్లో చేసి తల తిప్పి ఆమెను సీరియస్గా చూశాడు. కాపాడితే థ్యాంక్స్ చెప్తావు అనుకున్నాను, కానీ నువ్విలా రివర్స్లో తిడతావని అనుకోలేదు. తెలిసి ఉంటే కాపాడేవాడిని కాదు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. తీసుకెళ్ళి అందులో పడేస్తాను. అప్పుడు దారిన పోయి ఏ దానయ్య వచ్చి కాపాడతాడో, లేదంటే నువ్వు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తావో ఎవరికి తెలుసు? అయినా నువ్వెట్లా పోతే నాకేంటి అని భుజాలు కదిపాడు శిఖర్. దాంతో సంయుకి ఒళ్ళు మండింది. అతని భుజం మీద తన పిడికిళ్లతో గుద్దింది. అతడు ఒక చేతితో చిన్నగా డ్రైవింగ్ చేస్తూనే మరో చేత్తో ఆమె 2 చేతులను కలిపి గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత కారుని స్లో చేసి పక్కకు ఆపాడు. ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అని సీటు బెల్ట్ తీసి పూర్తిగా ఆమె వైపుకు తిరిగాడు. కోపంతో ఎరిపెక్కిన అతని చూపుల్లో ఆమె చూపులు చిక్కుకున్నాయి. దెబ్బకి దడుచుకున్న సంయు గొంతులో గుటకపడింది. తలతో పాటు తన చూపుల్ని మొత్తం కిందికి దింపేసి చెయ్యి నొప్పి వదులు బావా అంది. ఇందాక నువ్వు అన్న మాటల కన్నానా? ఆమెను అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ వెటకారమాడాడు శిఖర్. సారీ, ఏదో ఫ్లోలో అనేశాను నసిగింది సంయు. వినిపించలేదు, మరోసారి చెప్పు బేస్ వాయిస్తో అన్నాడు అతడు. చివాల్న తల ఎత్తి అతన్ని కోపంగా చూసి సారీ అంది. ఏంటే నీ చూపుకి మాటకి సింక్ అవ్వడం లేదు? కళ్ళు చిన్నవి చేసి తీక్షణంగా ఆమెను చూశాడు. అతని చూపుల దాటిని తట్టుకోలేక తల పక్కకు తిప్పి సారీ చెప్పాను కదా, ఇంకేంటి? ఉక్రోషపడింది. ఎవరైనా ఇలా చెప్తారా? నీకు థ్యాంక్స్ చెప్పడం ఎలాగూ రాదు, కనీసం సారీ చెప్పడం కూడా రాదా? ఈ మాత్రం మేనర్స్ కూడా నువ్వు నేర్చుకోలేదా? ఏం నేర్చుకోకుండా ఇలా ఎలా పెరిగావు? అసలు నువ్వు బడికి పోయి చదువుకున్నావా? లేదంటే ఊరికనే డబ్బులు పోసి డిగ్రీ కొన్నావా? నీ దగ్గర చదువుకున్న లక్షణం ఒకటి కనిపించడం లేదు. తన మాటల్లో పదును పెంచాడు శిఖర్. నన్ను ఇన్ని మాటలు అంటావా? ఉండు, నేను ఇంటికి వెళ్ళాక మా అమ్మకి చెప్తాను చిన్నపిల్లలా అంటూ ఏడుపు ముఖం పెట్టింది సంయు. అతని చేతుల మధ్య నలుగుతున్న తన చేతుల్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది ఆమె. అతని బలమైన చేతుల్లో ఆమె చేతులు పిట్టపిల్లలా అంత చిన్నగా ఉన్నాయి. సున్నితమైన ఆమె చేతులు అతనికి మెత్తని పూలబంతిని పట్టుకున్నంత హాయిగా ఉంది. అతని ఉడుము పట్టుకి ఆమె చేతులు కొంచెం కూడా కదలడం లేదు. నొప్పితో ఆమె విలవిలలాడుతూ ఇప్పుడేంటి సారీ చెప్తూ కాలు పట్టుకోవాలా? పెంకిగా అంది. తమరు మెడ పట్టుకోకుండా ఉంటే చాలు పెదవి విరుపుతో అన్నాడు. ఆమె తన చూపుల్ని విసురుగా అతని మీద విసిరింది. మీనాల్లాంటి ఆమె కళ్ళు తడితేరి ఉన్నాయి. అలా ఆమెను చూసి ఏమనుకున్నాడో ఏమో కానీ ఆమె చేతులను వదిలి స్టీరింగ్ పట్టుకున్నాడు. ఈసారికి పోనీ పాపం అమ్మాయివి కదా అని వదిలేశాను. మరోసారి నా మీదకి నీ నోరు లేచిందో? తల తిప్పి ఆమెను సూటిగా చూశాడు. ఏం చేస్తానో నాకే తెలియదు, కానీ అప్పుడు ఇలా మాటలు ఉండవు, ఏకంగా చేతలే. అప్పుడు అవి దెబ్బలైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలా నేను చేసే పనులకి బాధ్యుణ్ణి మాత్రం నేను కాను, పూర్తిగా నువ్వు అవుతావు అని స్టీరింగ్ని తిప్పి వేగంగా ఇంటికి పోనిచ్చాడు శిఖర్. ఇంటి ముందు కారు ఆగగానే ఉక్రోషంతో కారు డోర్ తీసుకొని గబగబా నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చింది సంయు. ఏంటి సంయు, నీ బట్టలు అలా తడిచిపోయాయి? అమ్మేమో నువ్వు గుడికి వెళ్ళావని చెప్పింది. నేను చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఇందాకే వచ్చి హాల్లో కూర్చొని ఉన్న బామ్మ జానకమ్మ అంది. ఉక్రోషంతో ఆమెను చూసి నేనెక్కడి నుండి వస్తే నీకెందుకు? అయినా నువ్వేంటి అప్పుడే తీర్థయాత్ర నుంచి ఊడిపడ్డావు? ఎందుకు ఆ తొందర? ఇంకో 4 రోజులు ఉండి రాకపోయావా? నీ నస నాకు ఇంకో 4 రోజులు తప్పేది ఉక్రోషంతో అన్న సంయుక్త బుగ్గన వేలేసుకొని ఓ గుర్తుకు వచ్చింది. నీ మనవడ వచ్చాడని కదా నువ్వు ఇలా సడన్గా మధ్యలో ఊడిపడ్డావు? నాకు తెలుసులే, అయినా ఆ వచ్చినవాడు ఎక్కడికి వెళ్తాడు? నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాడు కదా. ఈలోపు ఆగలేక ఆత్రంగా వాడిని చూద్దామని ఎగేసుకొని వచ్చావా? అయినా నీ మనవడు పూర్తిగా మారిపోయాడులే. ఇప్పుడు నువ్వు పలకరించిన ఎవరో కొత్త వాళ్ళను చూసినట్టు చూస్తాడు.
నువ్వు అసలు బావకి గుర్తు కూడా ఉండి ఉండవు. నేను నీలాగే ఆత్రంగా ఎదురు చూశాను. కానీ ఏం జరిగింది? నా ముఖం మీదే నువ్వెవరివో నాకు గుర్తులేదు అన్నాడు. ఇప్పుడు నీకు కూడా నాలాగే జరుగుతుంది అని శిఖర్ మీద కోపంతో ఉన్న ఆమె మూతి 3 వంకర్లు తిప్పింది. నా మనవడు అలాంటోడేమీ కాదు. నన్ను గుర్తుపడతాడు. అయినా నా సంగతి అటుంచు. ముందు నీ సంగతి ఏంటో చెప్పు. గుడికి వెళ్తే ఎలా తడిసిపోయావు? ఇదేమీ వర్షాకాలం కూడా కాదు. వాన పడ్డం లేదు. అనుమానంతో బుగ్గలు నొక్కుని సమయుని కింది నుండి మీది వరకు చూసింది జానకమ్మ. అయ్యో బామ్మ, అక్క కాలు జారి కోనేట్లో పడింది. ఇంకా నయం బావ అక్కడే ఉన్నాడు కాబట్టి దీన్ని కాపాడగలిగాడు. లేదంటే ఈ పాటికి ఇది టపా కట్టేసేది. చేతులతో పాటు కండ్లని గుండ్రంగా తిప్పింది పింకీ. ఆడపిల్ల అన్నాక హద్దుల్లో ఉండాలి. నోరు జారకూడదు, కాలు జారకూడదు అని నేనేమన్నా చెప్తే నా మాటలు లెక్క చేస్తేనా ఈ పిల్ల? పైగా ఒసేయ్ ముసలి, నీకేం తెలీదు, నోరు మూసుకో అంటుంది. కానీ ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది. అందుకే నేను పెద్దోడికి చెప్తూనే ఉన్నాను, ఒరేయ్ తొందరగా దీనికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపుదామని. ఎక్కడా వాడు నా మాట వింటేనా? ఈరోజు రాత్రికి ఇంటికి వస్తాడుగా, రాగానే దీని పెళ్లి సంగతి మాట్లాడాలి అంది జానకమ్మ. నాకు కాదు, ముందు నీకు చెయ్యాలి. కాదు నేను తీసుకెళ్లే ముందు కోనేట్లో ముంచాలి. అప్పుడు కానీ నా అవస్థ ఏంటో నీకు తెలియదు. అయినా నన్ను కాపాడడానికి బావ ఉన్నాడు. కానీ నిన్ను కాపాడడానికి తాతయ్య లేడుగా. అందుకని నువ్వే అందులో మునిగి ఎంచక్కా నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళు అంటూ తన గదిలోకి వెళ్ళింది సంయుక్త డ్రెస్ చేసుకోవడానికి. నీ పెళ్ళి చూడకుండా నేను ఇప్పుడప్పుడే మీ తాతయ్య దగ్గరికి కాదు కదా ఇంకెక్కడికి వెళ్ళను, వెనక నుండి గట్టిగా అరిచి చెప్పింది జానకమ్మ. ఆమె మాట విననట్టే తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంది సంయు. జానకమ్మ సంయుక్తకి ఇది ఎప్పుడు ఉండే రగడే కాబట్టి ఎవరు వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. సంయుక్త చిన్నప్పటి నుండి గడుసుది, పైగా పెంకిది. దానికి తోడు ఈ జానకమ్మ చేసిన అతిగారాబం ఎక్కువైంది. అందుకే ఇప్పుడు ఇలా బామ్మని ఒక రేంజ్లో ఆడుకుంటుంది. అది అనే సరదా మాటలు ఇష్టంగా వింటుంది. ఏమన్నా పడుతుంది. సంయుక్త అంటే అంత మమకారం జానకమ్మకి. అత్త, ఈ పద్ధతి మంచిది కాదు. మనవరాల్ని అలా అతి గారాబం చెయ్యకు. రేపొద్దున పెళ్ళై అత్తవారింటికి వెళ్ళవలసిన పిల్ల. అక్కడ కూడా ఇలాగే పెద్దవాళ్ళతో మాట్లాడితే మనకు మాట వస్తుంది. అమ్మాయిని పద్ధతిగా పెంచలేదు అంటారు అని సంయు తల్లి మాధవి ఎన్నిసార్లు చెప్పినా జానకమ్మ వినేది కాదు. పైగా వెనుకేసుకొస్తూ చిన్నపిల్ల పెద్దయ్యాక అదే తెలుసుకుంటుంది అని సంయు తల్లి మాధవిని, ఆమె తండ్రి హర్షవర్ధన్ని ఒక్క మాట అననిచ్చేది కాదు. దాని పర్యవస్థానమే ఇప్పుడు ఇలా తయారైంది. సంయుక్త జానకమ్మతో అలా మాట్లాడుతోంది. ఈ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.